హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, ఈ పర్టికులర్ వీడియో సీజన్ 8 మేనేజ్మెంట్ మార్పు వెనకాల చాలా కారణాలు ఉన్నా దాని అసలైన కారణం ఏంటి అంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చెప్తున్నా అండి. దానికి తోడు సీజన్ 7 దాకా ఉన్న గేమ్స్ ఫార్మాట్ అయితేనేమి కొన్ని ఉంటాయి కదా, రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్, వాటిల్లో జరిగే భారీ మార్పులు ఏమన్నా చూడబోతున్నామా సీజన్ 8? ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా చేంజ్ అవ్వబోతుంది కాబట్టి ఆల్రెడీ కొన్ని వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. వాటికి తోడు ఇవి కానీ జరిగితే ఇంకా చాలా బాగుండే అవకాశం ఉంది. అనుకున్నట్టు జరిగితే అవి ఏంటి, ఈ 5 పాయింట్ ఫార్ములా ఏంటో కూడా ఈ వీడియోలో ముచ్చరించుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రైట్, మేనేజ్మెంట్ మార్పు వెనకాల సీజన్ 7లో జరిగిన అతిపెద్ద తప్పు ఏంటంటే, సరే ఇది ఒక గేమ్ షో, రియాలిటీ గేమ్ షో, ఎవరి కాళ్ళు కొంత కంటెస్టెంట్స్ నచ్చుతారు, కొంతమందికి నచ్చరు, అవన్నీ ఓకే. సో సీజన్ అయిపోయాక జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో, కంటెస్టెంట్స్ కార్ల అద్దాలను పగలగొట్టము, కొంచెం అయితే కంటెస్టెంట్స్కి ఇబ్బంది కలిగేలా బిహేవ్ చేయటము చాలా దారుణం. అది అప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దానికి తోడు ప్రభుత్వ ఆస్తులైన బస్సుల మీద దాడులు జరగడం, ఇవన్నీ చాలా డ్యామేజ్ చేశాయి యాక్చువల్గా. అంటే అప్పటికే రావాల్సిన టీఆర్పీస్ అయిపోయింది, సీజన్ అంతా అయిపోయింది కాబట్టి ఓకే. బట్ సీజన్ తర్వాత జరగటము అది ఏ మేరకు వెళ్ళిందంటే, చివరికి హోస్ట్ మీద, బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద, అందరి మీద కేసులు పెట్టాలన్నట్టుగా జనాల్లోకి ఇది రావటము, ఇవన్నీ మేనేజ్మెంట్ అయితే కొంచెం సీరియస్గానే తీసుకున్నట్టుంది ఆ విషయం. కంటెస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించి సీజన్ 8లో కొంచెం చాలా భద్రత తీసుకుంటారు. దానికి తోడు మేనేజ్మెంట్ కూడా, అంటే వాళ్ళు రెట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అనిపించిన విషయాలు, ఇప్పుడు ఒక కంటెస్టెంట్ని, సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ని రూమ్ నుంచి హౌస్లోకి రావడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు. అమ్మా, వాళ్ళకు ఒక రూమ్ కేటాయిస్తారు, దానికి ముందు రోజే కళ్ళ గంతలు కట్టి అటు ఇటు తిప్పుతా అలా తీసుకొచ్చే వ్యవహారాలు కూడా ఉంటాయి. అంత జాగ్రత్తగా తీసుకొచ్చినప్పుడు షో అయిపోయిన వెంటనే మన పని అయిపోయింది కదా అన్నట్టు కాకుండా, జస్ట్ లైక్ దట్ అలా వదిలేయకుండా, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి, బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, బయట ఆవేశాలు జరిగే ఛాన్స్ ఉందా లేదా. అప్పటికి కొంతమంది కంటెస్టెంట్స్ లాస్ట్ టైం జరిగిన గొడవల్లో మీరు చూస్తే ఆల్రెడీ హౌస్ లోపలికి పోయేటప్పటికే జనాలు ఇలా ఉన్నారు, బయట ఏమైనా జరగచ్చు అని ఎగ్జాంపుల్స్ కోట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోవాలి కదా. హౌస్ లోపలికి తీసుకొచ్చేటప్పుడు అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, అయిపోగానే గేమ్ షో అయిపోగానే ఆయనకి మీరు వెళ్ళిపోండ్రా అంటే అది ఎంతవరకు కరెక్టు. ఇలా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక సెక్యూరిటీ తోటి కంటెస్టెంట్స్ని బయటికి పంపటమా, లేకపోతే సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి ర్యాలీస్ ఒక్కటే జరిగే అవకాశం కాదు, ర్యాలీస్తో పాటు ఏదో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అందరినీ వాళ్ళకి సంబంధించిన వెహికల్స్లో తరలించటమా, బోల్డ్ ఆప్షన్స్. అంత పెద్ద షోని మేనేజ్ చేస్తా, దట్టు అన్నపూర్ణ స్టూడియో లాంటి ఒక స్టూడియోలో చేసేటప్పుడు వాళ్ళకి వజుకాలు అవి కల్పించడంలో, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కల్పించడంలో వాళ్ళకి ఏం తక్కువ అండి, ఏమైనా చేయొచ్చు అనమాట. ఏముంది, మా అయితే మీకు మా స్పెషల్ బస్సెస్ పెట్టి చేయటము, కంటెస్టెంట్స్ వచ్చేది తెలియకుండానే ఒక ఇది చేయటం, ఒకవేళ వచ్చినా వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటము, ఇటువంటి అల్లర్లు జరగకుండా. ఇటువంటివి మాత్రం కొంచెం ఎందుకో అవి ముందుగానే గెస్ట్ చేయటంలో కానీ, వాటిని నిలువరించడంలో కానీ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిందనేది ఒక ఇదనమాట. అటువంటి విషయాలు ఏం జరగకుండా ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే, ఇది మార్చకపోవటం వల్ల, మేనేజ్మెంట్ మార్చకపోవటం వల్ల ఆ రొటీన్ ఇది ఏమన్నా కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఒకలాగా, తెలియని వాళ్ళకి ఒకలాగా, మనకు తెలియకుండా ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. ఎప్పటి నుంచో దాంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే బయట వాళ్ళతో చాలా లింక్స్ ఉంటాయి. మనకు తెలియకపోవచ్చు. బిగ్ బాస్ మేనేజ్మెంట్లో కొంతమంది పరిచయాలు ఉండటం వల్ల మిగిలిన వాళ్ళకి ఒక్కోసారి లాస్ జరగచ్చు, ఒక్కోసారి ఇది జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఎంత గేమ్ ప్రకారం వెళ్ళినా కానీ ఒక కంటెస్టెంట్ సేవ్ చేయాలంటే పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి. ఇవన్నీ మనకి తెలియని విషయాలు ఏం కాదు. ఎంత జెన్యూన్గా షో వెళ్ళినా కానీ ఒక కంటెస్టెంట్, చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక కంటెస్టెంట్ నామినేషన్లో ఉన్నాడు. ఆ కంటెస్టెంట్ బాగా అవసరం, షోకి కంటెంట్ వస్తుంది, ఏం చేస్తారు, కానీ నామినేషన్లో ఉంటే జనాదరణ అంత లేదు ఆ కంటెస్టెంట్కి, ఖచ్చితంగా జనాలు ఓట్లు తక్కువ పడితే వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఆ నామినేషన్స్ ఎక్స్టెండ్ చేసి ఏదో ఒక రకంగా ఆ కంటెస్టెంట్ ఆ నామినేషన్ నుంచి బయటికి లాగటమో, లేకపోతే
ఆ కంటెస్టెంట్కి సంబంధించిన లాస్ట్ 2-3 డేస్ ఫుటేజ్ మంచిగా ఇచ్చి అదే నామినేషన్లో ఉన్న వేరే వాళ్ళని బ్యాచ్ చేయడానికి వేరే కంటెంట్ ఇవన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. సో షో చాలా సజావుగా పోతుందని మనకు అనిపించినా సో వాళ్ళు హైడ్ చేయాలనుకుంటే ముందు 4 మంచి విషయాలు హైడ్ చేసి 2 చెడ్డ విషయాల్ని ఎక్స్పోజ్ చేశారనుకో ఆబ్వియస్గా ఆడ ఏమి ప్లే చేశాడో అవే మేమైనా చెప్పగలం, మీరైనా చూడగలరు. వాళ్ళు చేసిన మంచి హైడ్ చేస్తే ఎవరికి తెలిసింది, ఎవరికి తెలియదు కదా. ఎంత 24/7 అయినా ఎంత 24/7 అయినా అది లైవ్ కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, స్టిల్ వాళ్ళ చేతిలో 1 డే ముందు లైవ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కట్ చేసి వేయొచ్చు. సో ఇటువంటి ఇంకా చాలా 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 ఎందుకని మొత్తానికి ఫార్మాట్ చేంజ్ చేస్తే కొంచెం మేనేజ్మెంట్ చేంజ్ చేస్తే కూడా జస్ట్ చూద్దాము అనే తలంపులో కూడా ఉన్నట్టుంది. సో దాంట్లో భాగంగానే ఓకే, ఇవి కొన్ని కారణాలు అన్నమాట, చాలా ఉన్నాయి, ఇవి మెయిన్ రీజన్స్. రైట్, ఈసారి జరిగే మార్పులు ఏమి ఒక 5 పాయింట్ ఫార్ములా చేస్తే బాగుండని చాలామంది అనుకుంటున్నారు. ఈవెన్ మేనేజ్మెంట్ దృష్టికి కూడా వెళ్ళిందంట. సో ఎంత వెళ్ళినా లేదు మేము ఇలానే ఉంటాము, మేనేజ్మెంట్ మారినా మేము మారమంటారో లేకపోతే చేంజ్ చేస్తారో చూద్దాం. వాటిల్లో నేను చెప్పే 5 పాయింట్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఈ 5 పాయింట్స్ ఎందుకు చూద్దాం. ఒకటి టాస్క్ చేంజెస్, నెక్స్ట్ లైవ్ అండ్ ఎపిసోడ్ టెలికాస్ట్ ఉంటుంది కదా, లైవ్ టెలికాస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ వీటిలో జరిగే మార్పులు. ఆ తర్వాత నామినేషన్స్ ప్రాసెస్ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుందా. తర్వాత సాటర్డే సండే ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో వీకెండ్ ఎపిసోడ్స్ వాటిల్లో ఏమన్నా చేంజెస్ జరిగే అవకాశం ఉందా. తర్వాత కంటెస్టెంట్ సెక్యూరిటీ ఆల్రెడీ ఇది ముందు పాయింట్గా చెప్పుకున్నాం, వీటిలో బాగా ఇది చేసే అవకాశం ఉంది. సో టాస్క్ చేంజ్ అసలు ఎందుకు చెయ్యాలి ఒక్కో దాని గురించి చేద్దాం. 5 పాయింట్ ఫార్ములాలో ఫస్ట్ టాస్క్ చేంజ్ కానీ చూస్తే మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి సేమ్ టాస్కులు రిపీట్ అవుతూ ఉన్నాయి. అంటే ముందు జరిగిన వాటిల్లోనే పైనుంచి అవి పడతాయి, అవి పట్టుకొని బస్తాల్లో వేసుకోవాలి, లేకపోతే ఒక సినిమాకు సంబంధించిన వేషాలు ఇస్తారు, అదొక వారం. ఆ తర్వాత ఇంకో టాస్క్ ఏదో దొంగ పోలీస్ అంటారు ఒక టాస్క్. అంటే రెగ్యులర్ ఫార్మాట్, అంటే కంటెస్టెంట్స్ వచ్చే వాళ్ళకి ఆ టాస్క్ అనౌన్స్ చేయగానే దానిలో ఉండే లూప్ హోల్స్ కానీ అన్నీ, అంటే బిగ్ బాస్ ఆరితేరి వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూసిన ఈ 10-15 టాస్క్లు అనేవి ఏ కదరా రిపీట్ అయ్యేది ఇంకేముందులే అన్నట్టు దాంట్లో ఉండే లూప్ హోల్స్ కానీ ఆ గేమ్ ఎలా ఆడాలి కానీ, సో ఈ గేమ్లోనే షేరింగ్ ఏమన్నా ఉంటే మా ఇద్దరు కలిసి ఆడి ఎలా విన్ అవ్వచ్చు కానీ ఇటువంటివన్నీ కొట్టిని పిండి అయిపోయింది. కౌన్ బడే గారిపతిలో అప్పట్లో ₹1,00,00,000 గెలుచుకోవడానికి పుస్తకాలు మరీ చదివి అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళు. అలానే బిగ్ బాస్ షోకి కూడా ఇవన్నీ ముందు చేయడం చూసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఎంత టెక్నాలజీ ఉంది, ఎన్ని కొత్త ఐడియాసు, ప్రతి సినిమాలో కొత్త 6 పాటలు ఉన్నప్పుడు ప్రతి రైటర్స్ ప్రతిదీ పాతది రిపీట్ అవ్వకుండానే రాయాలిగా సాంగ్స్ అనే, అలానే పాత స్టోరీలు రిపీట్ అవ్వకుండానే సినిమాలు తీయాలిగా. అలా అంత ఇది ఉన్నప్పుడు జస్ట్ వీళ్ళ టీం కూడా ఆ ఉన్న 15-20 గేమ్లు అట్టట్టు మార్చకుండా ఎవ్రీ సీజన్కి కొన్ని కొత్త గేమ్లు ఇంట్రడ్యూస్ చేయండి. అట్లీస్ట్ తెలుగు సీజన్లో ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయని కొన్ని గేమ్ షోస్ ఉంటే వాటిని కానీ పెడితే చూసేవాడికి రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఆడేవాళ్ళకు కూడా ఓ ఇదేంద్రా ఈ గేము, ఓకే మనం 7 సీజన్లో ఎప్పుడు రాలేదే మనకి, అబ్బో ఇదేదో కొత్త గేమ్ కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి సో ఆ గేమ్ అర్థం చేసుకొని దాంట్లోకి వెళ్ళటానికి కొంచెం జెన్యూనిటీ ఉండే విధంగానే ఉంటాయి. తెలిసిన గేమ్స్ అయితే ఉంటాయి, ఇది మనకు తెలిసిందేలే, టాడొచ్చే సగం నేను నీకు ఇస్తాను సాయంత్రం అయిపోయాక నాకు ఇవ్వు, సగం నీకు ఇస్తాను తెల్లారి అయిపోయాక నాకు ఇవ్వు, ఈ లెక్కలన్నీ ఉంటాయి అన్నమాట, ఈ బాల్స్ దాచిపెట్టుకోవటాలు ఇవన్నీ. సో టాస్కులు మాత్రం చేంజ్ చేస్తే కొత్తదనంగా ఉంటుంది, చూసేవాడికి రిఫ్రెషింగ్ ఉంటుంది, అలానే షోకి కూడా హెల్ప్ అయ్యింది, అది జరిగే అవకాశం ఉందనేది మనకున్న అప్డేట్. రైట్, నెక్స్ట్ లైవ్ కంటెంట్ ఎపిసోడ్ కంటెంట్, ఇది పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. మనం చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు ఈ పాయింట్. ఇప్పుడేంది లైవ్ నడుస్తూ ఉంటుంది, తర్వాత ఎపిసోడ్ వస్తుంది. సో ఎపిసోడ్లో వచ్చేది దానికంటే ముందు జరిగిన లైవ్లో ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో చూసేవాడికి ఏంటంటే ఇది ఆల్రెడీ పొద్దున్న చూసాం కదా అనిపిస్తుంది. అలా అని చెప్పి లైవ్లో ఎపిసోడ్లో వేయాల్సిన కంటెంట్ వరకు లైవ్లో కట్ చేసి ఎపిసోడ్లో వేశారనుకో ఆ కంటిన్యూటీ మిస్ అయ్యింది లైవ్ చూసేవాడికి. సో టక్కన ఆపారంటే ఏం జరిగి ఉండొచ్చు అనేది అర్థం కాదు. ఓకేనా? సో చెప్పడం ఈజీ, ఈ ఒక్క పర్టికులర్ పాయింట్ గురించి మాత్రం చెప్పడం ఈజీ. లైవ్ అలా లైవ్ని ఎపిసోడ్ కంటెంట్ని డిఫరెంట్గా వేయాలని చెప్పడం చాలా ఈజీ, కానీ చాలా ఛాలెంజ్ అనమాట. సో దీనికి మాత్రం సో దే నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ న్యూ ఐడియాస్, అదైతే నేను అనుకుంటున్నా. సో అది డిస్టర్బ్ కాకుండానే లైవ్ ఆడియన్స్ ఎందుకంటే ఇది 2 సపరేట్ ఆడియన్స్ ఉంటారండి. అసలు రోజు మొత్తం యాడ చూస్తాం, మన పనులతో సరిపోతుంది అనుకునేవాడు ఎపిసోడ్ మొదలకే చూస్తాడు. దాన్ని కూలంకషంగా అసలు చర్చిద్దాము, అసలు ఏం జరిగింది, ఎపిసోడ్ గంట ఏం చూస్తే ఏముంటుంది మజా అనుకొని రోజు మొత్తం లైవ్ చూసేవాళ్ళు ఉంటారు. సో ఈ 2 ఎపిసోడ్ చూసేవాడికి లైవ్ చూడకుండా ఎపిసోడ్ ఒక్కటే చూస్తే వాటి థాట్ ప్రాసెస్ అసలు అర్థం కాదు, లైవ్లో అంతకు మించి జరిగి ఉండొచ్చు. సో వీటిని కొంచెం మెయింటైన్ చేయడం కష్టమైనా
వీటిని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి. చూద్దాం వీళ్ళు ఎటువంటి ఐడియాస్తో వస్తారో, బట్ వాళ్ళ టు డూ లిస్ట్లో ఇది కూడా ఉంది అన్నట్టు మన దగ్గర ఉన్న అప్డేట్ అనమాట. సో లైవ్ అండ్ ఎపిసోడ్ ఈ రెండు అక్కడిదక్కడ ఇక్కడిదక్కడ రిపీట్ కాకుండా అట్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్ని అక్కడ ఎంగేజ్ చేస్తా, ఆడియన్స్ని ఇక్కడ ఎంగేజ్ చేస్తా షోని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అనమాట. చెప్పే కదా, ఇది కొంచెం ఛాలెంజింగ్గా చూద్దాం ఎటువంటి ఐడియాస్తో వస్తారు. ఆ తర్వాత నామినేషన్స్ ప్రాసెస్ నా మూడో పాయింట్, 5 పాయింట్ ఫార్ములా థర్డ్ పాయింట్. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటే బెటర్. ఎవ్రీ టైం వచ్చి ఆ మొహాన్ని ఏదో కొట్టము, ఏదో చెప్పటము, ఇంకోటి ఏదో, ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా జరిగాయి. ఎప్పుడైనా సరే ఒక 5-6 సీజన్స్ అయిపోయాక కొంచెం మారుస్తూ పోతే ఎన్ని ఐడియాస్ లేవు, ఎంతమంది తెలివిగల్లోళ్ళు టీమ్స్లో ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే కొత్త సజెస్ట్ చేస్తారు. సో సీజన్ 3 అనుకుంటాను ఒక గేమ్స్ పెట్టి గేమ్స్లో నుంచే నామినేషన్స్ జరిగిన సందర్భాలు కూడా చూసాం మనం కొన్ని. అటువంటి రిపీట్ చేసినా కానీ కొన్ని బాగుంటాయి. అంటే మొనాటని కాకుండా నామినేషన్స్ అనగానే ఇక్కడ వస్తారు, ఇప్పుడు నిలబెడతారు, అదేదో చేయమంటారు, ఇంకింతే, ఇట్లా కాకుండా రెగ్యులర్ నామినేషన్స్ అలానే ఉంటాయి. ఇప్పుడు ఎవరు నామినేషన్ అంటేనే ఆ వారంలో వాళ్ళు చేసిన తప్పు చెప్పి వాళ్ళు నామినేట్ చేయడం, దాంట్లోనే రకరకాల ప్రాసెస్, రకరకాల థీమ్స్, రకరకాల కాన్సెప్ట్స్తో ముందుకు వస్తే ఇంకొంచెం షోని ఇంట్రెస్ట్గా చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఫోర్త్ వన్, సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్. జనరల్గానే మనం బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ కానీ సాటర్డే అంటే చాలా టఫ్గా ఉంటుంది, 4 సార్లు సీరియస్గా ఉంటారు. సండే అంటే మరి 2 రోజులు సీరియస్గా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం ఫన్నీ గేమ్స్ ఆడిపిస్తారు. దట్టు ఏంటంటే సండే ఎలిమినేషన్ డే కాబట్టి సీరియస్ అయ్యి తిట్టేసి వాటి మధ్య ఒకరిని పంపించకుండా కొంచెం నవ్వులు పువ్వులు ఇవన్నీ పండించి వాళ్ళని పంపిస్తే బాగుంటుంది అనేది మంచిదే. మరి 2 రోజులు కోపంగా ఉన్నా ఇదిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక్కోసారి సాటర్డే కూడా సండే ఎపిసోడ్ లాగా మారుతుంది. ప్రాబ్లం అది. ఇప్పుడు సాటర్డే సండే ఎపిసోడ్లో సండే ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్ లాగా ఉంటే నో ప్రాబ్లం, జనాలు చూస్తారు. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ ఎవరిని తిడతారా ఏంటి అని చూస్తారు. సండే కూడా అలానే కంటిన్యూ అయిందనుకో, అదే అగ్రెషన్, జనాలు చూడటానికి ఇబ్బంది లేదు. బట్ ఇబ్బందుల్లో ఎప్పుడంటే సండే ఆటలు పాటలు లాగానే సాటర్డే కూడా జరిగిందనుకో, అప్పుడు నీరసం వచ్చేస్తుంది. ఏందిరా నాకు సార్ వచ్చి తప్పు చేసిన వాళ్ళు తిడతారు అనుకుంటే ఏంది ఎలా వెళ్తుంది షో అన్నట్టు. సో మ్యాక్సిమం ఈ 2 డేస్లో మ్యాక్సిమం అగ్రెసివ్ మోడ్ ఉండటానికి, తప్పు చేసిన వాళ్ళని వాళ్ళు ఎవరైనా సరే సో కంటెస్టెంట్ హోదాతో సంబంధం లేకుండా వాళ్ళని కానీ నిందించే పనులు పెట్టుకుంటే, అంటే వాళ్ళు చేసే పనులను బట్టి తప్పులు కానీ ఎంచగలిగితే అవసరమైతే సండే కూడా కొంచెం అగ్రెసివ్గానే ఉండి లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెము ఫన్ మోడ్తో వెళ్ళొచ్చు. సో అలా కాకుండా ఏంటంటే కొంచెం ఏముందులే పాపము కంటెస్టెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఏముందులే అని చెప్పి బోత్ సాటర్డే సండే ఈ నవ్వులు పువ్వులు ఫన్ డే లాగా వెళ్ళిపోయింది అనుకో. ఓకే, సో సాటర్డే షుడ్ నాట్ బి లైక్ సండే, అంటే సాటర్డే షుడ్ నాట్ బి లైక్ ఫన్ డే అనమాట. ఓకే, బట్ ఇఫ్ సండే ఈజ్ లైక్ సాటర్డే ఆల్సో పీపుల్ విల్ యాక్సెప్ట్. సో ఆ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎస్, సో సాటర్డే అండ్ సండే ఎపిసోడ్లో కూడా కొంచెం చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరగవచ్చు. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే కంటెస్టెంట్ సెక్యూరిటీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళేది గేమ్ ఆడటానికి, అక్కడ ఉన్నంత వరకే ఎవరు తప్పైనా బయటకు వచ్చాక అందరు చిల్ అవుతారు, అందరు కలుస్తారు, అందరు హ్యాపీగా ఉంటారు. ఇది బట్ అది అర్థం చేసుకోకుండా కొంతమంది ఉంటారు, అందరు అనలేం కానీ వాళ్ళు ఇంకా అసలు ఇది వాళ్ళు కంప్లీట్ మైండ్కి తీసుకొని కంటెస్టెంట్స్ని వెహికల్ మీద దాడి చేసేలాగా, ప్రైవేట్ పబ్లిక్ వాహనాలను దాడి చేసేలాగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మాదేముంది, మాది అయిపోయింది, షో అయిపోయింది, మేము వదిలేసాము, ఇంకదంతా బయట చూసుకోవాల్సింది కాకుండా సో మేనేజ్మెంట్ కూడా ఆ పరంగా సో సెక్యూరిటీ ఫార్ములా ఏదన్నా ఒకటి తీసుకొని ఖచ్చితంగా కంటెస్టెంట్స్ ఇళ్ళకి వెళ్ళిన దాకా సో దాన్ని కానీ చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అనేది ఇదనమాట. సో ఆ దిశగా కూడా ఇది ఆలోచిస్తారని కోరుకున్నాం. ఎందుకంటే లాస్ట్ సీజన్ అయినంత రచ్చ ఎప్పుడు జరగల. సో అది టూ మచ్ కదండి. ఎందుకంటే కొంతమంది యాదవులు ఉంటారు, అందుకే అందరని నేను చెప్పలేదు, కానీ అసలు అది గేమ్ షో అన్నది మర్చిపోయి ఎలా ఉన్నా బయటకు వచ్చాక రాళ్ళు విసట్టము, అద్దాల పగల కొట్టము, ఫర్ సపోజ్ అక్కడ లోపల ఉండే వాళ్ళకి ఏదైనా అయితే అది చాలా ఇబ్బంది కదా. సో కాకపోతే ఇటువంటి జరిగినప్పుడు షోకు కూడా అది అప్రతిష్టే కదా. సో అంత ఏం చేస్తుంది మేనేజ్మెంటు, వాళ్ళైనా జాగ్రత్తగా ఉండాలి కదా ఇటువంటి జరుగుతున్నప్పుడు. ఎస్పెషల్లీ
ఇటువంటి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహిస్తారు అనేది అనుకున్నాం. సో ఈ 5 పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే మాత్రం షో చాలా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటా. దట్స్ ఆల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ నచ్చుతుంటే అలానే లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.